గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మధ్యలోనే ఒక ట్రెండింగ్ సుధీర్తోని నీతో సాయంత్రం అది ఫుల్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు కూడా సాంగ్ అని ఫస్ట్ అంటారు గ్రీన్ సారీ కదా, అది చాలా మంది అంటే అట్లా మాటకి ఎక్కడికి వెళ్ళినా ఆ సాంగ్ మాత్రం నా మంచి గుర్తింపు. సూపర్. కొన్ని అనుకోని స్కిట్స్ చేస్తాము, అవి అంత సక్సెస్ కావు. ఇది అనుకోంది. ఇది ఎట్లా అయిందంటే యాక్చువల్లీ రిహార్సల్ వెళ్ళలేదు, నాకు ఏదో జ్వరం వచ్చిన సమయం వెళ్ళే. రెండో రోజు షూటింగ్కి వెళ్తే సుధీర్ అన్న అడిగితే అరే నువ్వు రాలేదు, పవిత్రాన్ని పెట్టుకున్నాం ఆ రోజు అన్నారు. ఓకే నాకు దాందేముంది అన్న అని మామూలుగా బయటకు వెళ్తుంటే కార్తీక్ అన్న అన్నాడు, కేవ్ కార్తీక్, అరే మా దాంట్లో క్యారెక్టర్ చేయాలంటే సరే చేస్తా అని వెళ్ళి శారీ కట్టుకొని వచ్చి చేసా. వాళ్ళ స్కిట్ అవి స్టేజ్ దిగుతున్నాము, జడ్జిమెంట్ ఇచ్చి దిగుతుంటే రాంప్రసాద్ పిలిచిండు. పిలిచి హరి ఇందులో ఒకటి డ్యాన్స్ ఉంటుంది రారా నువ్వు అన్నాడు. అని సుధీర్ అని చెప్తే పవిత్ర ఇటు ఉంది ఇటు ఉంటుంది. అప్పుడు దాకా ఆ సాంగ్ ఇట్లా చేశారని కూడా తెలియదు, జస్ట్ ఆయన ఫాలో అయిపోరా అని అన్నాడు అంతే. వెనక స్టేజ్ వెనక స్కిప్ ఇట్లా ఉంటుందంటే సరే కదా అనుకున్నాను. నిజంగా నాకు తెలియదు, అది చేయడము చాలా ప్లస్ అయింది నాకు. ఎక్కడికి వెళ్ళినా ఆ సాంగ్ అంటే నీతో సాయంత్రం స్టెప్ అది బాగా హైలైట్ అయింది. అది కాదు హరి, నార్మల్గా లేడీ గెటప్ వేస్తారు కదా, దీన్ని నార్మల్గా గుర్తించడానికి కొంచెం ఇప్పుడు కష్టం కదా. కష్టమే మరి రెగ్యులర్గా చూసిన వాళ్ళు అయితే ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో చూసిన కొంచెం అని అడుగుతారు. కొంతమంది అయితే 99% అయితే అంతగా తీసుకోరు, రెగ్యులర్ చూసిన వాళ్ళు గుర్తుపడతారు. రెగ్యులర్గా చూసేవాళ్ళు గుర్తుపడతారు. యాజ్ ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడు మనకి ఫేమ్ ఉండాలి అని అనుకుంటాం, కానీ నీ ఫేమ్ అంతా ఒక క్యారెక్టర్కి ఫేమ్ వచ్చింది. మరి ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడింది అంత వేస్ట్ అని నీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది, ఈ మధ్యకాలం అనిపించింది. అది ఇప్పుడు నాకు నేను చెప్పుకుంటే అవునా అని అనుకున్నట్టు గూగుల్లోనో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇన్ని ఫోటోలు వస్తాయి, ఇన్ని వీడియోలు వస్తాయి. అరే హరి గారు మీరు అసలు గుర్తుపట్టలేకపోయినా ఇట్లా ఉన్నారు ఏంటండి అంటారు. అంటే మా దాంట్లో లేడీ గెటప్స్లో కొంతమంది ఉన్నారు, అంటే అందరు కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వాళ్ళ తప్పనను, వినోద్ కానివ్వండి లేకపోతే శాంతి స్వరూప్ కానీ, వీళ్ళు లేడీ గెటప్ ఎప్పటి నుంచి దీంట్లో నుండి బయటకు వచ్చినా చిన్నగా లైక్ లేడీ లైట్గా ఉంటుంది, ఎక్కువగా ఉండదు. నాది అలా ఉండదు. అదేంటో అక్కడ స్విచ్ అక్కడ కూడా నేను అబ్బాయిగానే చేస్తాను, అమ్మాయిలో 99% చేయను. ఎన్నిసార్లు అంటారు నువ్వు చీర కట్టినప్పుడు నడక సరిగ్గా నడవరా, అమ్మాయిలే నాకు నడవ రాదు, నార్మల్గా నడుచుకుంటూ పోతుంటా. అది చాలా మంది చెప్పారు నువ్వు లేడీ గెటప్ వేసినప్పుడు అమ్మాయిలా నడువు, లేడీ గెటప్ అమ్మాయిలా మాట్లాడు అంటారు. అవునా అంట, కానీ స్టేజ్ ఎక్కాక అది రాదు, నార్మల్ అబ్బాయిగానే మాట్లాడుతుంటా. సో అదైతే కొంచెం బాధాకరమే కదా. నాకు 9 years ఇదైనా మొత్తం అంతా వేస్ట్ అయింది అనుకుంటున్నావా? వేస్ట్ అయింది అనుకుంటున్నా అంటే అంత ఎక్కువగా అనుకోను, కొంచెం అనుకుంటాను అనమాట. బయట ఇప్పుడు గెటప్ ఈవెంట్స్ అయితే దానివల్లే వస్తుంది. ఇప్పుడు కూడా నేను ఈవెంట్స్ మానేసి నాకు రాక 3-4 months అయిపోయింది. కొన్ని రాకపోతే మంచిదే అనుకున్నాం. ఓకే, ఈవెంట్లు కూడా ఇప్పుడు నీకు గెటప్స్తోనే పిలుస్తారు కదా? గెటప్స్తో పిలుస్తారు. లేడీ గెటప్ ఎవరు అంటే హరికృష్ణ ఎవరు అనగానే తక్కువ ఫొటోస్ పంపిస్తా ఓకే అంటారు. అప్పుడు ఓకే చేస్తే వెళ్తాను. ఎంత ఇస్తారు నార్మల్గా ఈవెంట్లో? ఏంటో ఒక్కొక్కలాగా, ఒకళ్ళు 10K ఇస్తారు, ఒకళ్ళు 15K ఇస్తారు, 20K ఇస్తారు. ఇంకా ఫెస్టివల్స్ అట్లా వస్తే కొంచెం ఎక్కువ ఇస్తారు. ఓకే, అందులో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువకి వెళ్ళిపోవడం వల్ల అది కొంచెం ఇబ్బంది అయిపోద్ది. వాళ్ళు వేరే వాళ్ళు మీకు తక్కువకి వెళ్తున్నారు, మీకు ఎందుకు అంత ఇవ్వాలి అని అంటారు. ఇప్పుడు ఒక ఈవెంట్ 10,000 అనుకోండి, వైజాగ్ వచ్చింది, ఈరోజు నైట్ బయలుదేరాను నేను, 5 o'clock ట్రైన్ అయితే 5 o'clock వెళ్ళాలి. లేదు అంటే కనుక 10:30కి బస్సు ఉంటుంది, రేపు మార్నింగ్ వెళ్ళేసరికి 10:30 అవుతుంది. నైట్ ఈవెంట్ ఉంటుంది, నైట్ ఈవెంట్ చేసుకుని ఈవెంట్ అయితే 10:30, 11 అవుతుంది. ఆ నైట్ అక్కడే స్టే చేయాలి, ఎల్లుండి బయలు నాకు 4 days పోతుంది. అప్పుడు రోజుకి ఎంత పడుతుంది? నాకు 2,000-1,500 పడుతుంది. ఓన్లీ ఈవెంట్స్ కోసమే జర్నీ చేసేవాళ్ళు, లైఫ్ ఇలా ఎర్న్ చేసేవాళ్ళు అయితే నడిచిపోతుంది. నాలాంటి వాళ్ళకి సెట్ కాదు, ఎందుకంటే ఇక్కడ సీరియస్ చేసుకుంటే ఎంతో కొంత వస్తాయి కదా. అవును. మరి ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ జబర్దస్త్ అనేది వదిలేసా? వదిలేయలేదు, వదిలేసినట్టే అంటే వదిలేయలేదు అంటే ఎలా చెప్పాలంటే 1.5 year అవుతుందండి సరిగ్గా వెళ్ళాక. నేను మనసు ఇరిగిపోయింది జబర్దస్త్ కోసం. సీరియల్స్ కానీ చిన్న సినిమాలన్నా రోజుకి ఒక మంచి అమౌంట్ వచ్చి వెళ్ళేటోడిని. జబర్దస్త్ అన్ని వదులుకొని జబర్దస్త్ తప్ప వెళ్ళాలంటే జబర్దస్త్ పిచ్చి నాకు, అంత దానిలో చేయాలి, దానిలో పేరు తెచ్చుకోవాలి అని. పేరైతే కొద్దిగా వచ్చింది, రాదని లేదు. దానివల్ల ఈరోజు కూడా నాకు ఇక్కడ రావడానికి కారణం కూడా జబర్దస్త్ మల్లెమాలే. కాకపోతే దాంట్లో వాల్యూస్ లేవు, ఒకప్పుడు ఉన్నంత వాల్యూస్ లేవు ఇప్పుడు. సీనియర్ అని జూనియర్ అని ఎవరికి లేదు. అందుకే ఇంకా
మెల్లగా తప్పుకున్నా నేనే. అంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా? నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఏం లేదు, ఒక తెలిసిపోతుంది. ఏం లేదండి, ఒక క్లియర్గా చెప్పనా, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమ్ ఉన్నారో, సోషల్ మీడియా ఎవరైతే వల్గరిటీ చేస్తారో, సోషల్ మీడియా ఎవరైతే అంటే ఇప్పుడు నేనే ఉన్నా సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, నేను ఆర్టిస్ట్ కాదు ఏం కాదు, సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాలో లేదా ఒక యూట్యూబ్లో ఏదో డ్యాన్స్లు వేసి అమ్మాయికైతే అమ్మాయిగా, అబ్బాయికైతే అబ్బాయిగా, అమ్మాయిల గురించి మాట్లాడితే ఇక్కడ అబ్బాయిల గురించి మాట్లాడుతున్నా, ఒకరిది ఏదో పిచ్చి పిచ్చిగా చేయడం, కింద బ్యాడ్ కామెంట్స్ పెడితే దానికి ఇంకోటి ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టి దానికి ఇంకోటి బ్యాడ్గా అది హైలైట్ అయ్యి అది ఇన్స్టాల్ ట్రెండింగ్ అవుతుంటుంది. అటువంటి వాళ్ళని కొంతమంది షోస్ పిలుస్తుంటారు, అంటే వాళ్ళు వస్తే రేటింగ్ పెరుగుద్ది, ఈ పాత వాళ్ళని పెట్టుకుంటే ఏముంటుంది రేటింగ్ అని మమ్మల్ని తగ్గిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు లేడీ గెటప్లు ఎవరు లేరు కదా జబర్దస్త్లో? ఇప్పుడు నేను 1 year ప్లస్ అవుతుంది, మొన్న 13 years సెలబ్రేషన్స్కి పిలిస్తే వెళ్ళాను, తర్వాత ఎన్నిసార్లు లేడీ గెటప్ వేసుకొని అలా కూర్చునేవాడిని, ఉండేది కాదు. పొరపాటున ఉన్నా సరే ఎడిటింగ్లో పోయేటి సీన్స్ కూడా బాధ అనిపించేది. అరే దీనికోసం ఇంత చేస్తున్నానే, కనీసం స్క్రీన్లోనే కనపడిపోతే ఇంకెందుకు లాస్ట్ తప్పటి కొట్టు దగ్గర ఉంటున్నానే, అంటే కావాలని తీయరు, లెంత్ ఎక్కువ తీసేస్తారు, పెద్ద పెద్ద సీన్లే పోతుంటాయి. అలాగే అనుకోవచ్చు కదా, చేసిన సాటిస్ఫాక్షన్ కూడా అంత దూరం వెళ్ళడము, తుక్కు కూడా అండి స్టూడియో అంత దూరం వెళ్ళడం ఇబ్బంది అవుతుంది, ఎందుకులే ఇంకా తగ్గించేద్దాం, ఇంకా పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు, ఇంకా లేడీ గెటప్ ఇంకా ఎందుకు, ఈ షేవింగ్ చేసుకుని ఫేస్ అంతా మండిపెట్లు మొట్టాలు ఎక్కువ వచ్చేసి చాలా ఘోరంగా అవుతుంది, ఇంకా వాల్యూ కూడా లేదు. ఒకవేళ అది వాల్యూ వచ్చి ఉంటే దానివల్ల నాకేమైనా యూజ్ అయ్యి ఉంటే నేను చేసేవాడిని, కట్ చేసేస్తాను, ఇంక నేనే వద్దులేండి ఇంకా అనుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు ముందే లేడీ గెటప్లు వేసుకొని అక్కడ కూర్చుంటారా స్టూడియోస్లో? అలాగని కాదు, స్టార్టింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నప్పుడు అలా ఉంది, మీరు వెళ్ళి కూర్చొని లేడీ గెటప్ కన్ఫర్మ్ ఉండేవాళ్ళమే, అది వేరే అంటే అవసరమే తీసుకునేది. కానీ ఇప్పుడు అలా కాదంటే గెటప్ ఉంది, ఐ మీన్ ఎట్లా అంటే ఒక స్కిట్ రెడీ చేసుకొని ముందు రోజు రిహార్సల్స్ అనుకుంటాం, 2వ రోజు అనుకొని సడన్గా టైంకు మారిపోతుంది అన్నమాట. ఒక్కోసారి అరే వద్దులేరా, సరే ఎలాగో గెటప్ వేసుకో సరే రా అంటారు, ఒక మంచి శారీ, దానికి ఒక బ్లౌజు, దాని డిజైన్, బ్యాంగిల్స్ అన్నీ వేసుకుంటాం, స్టేజ్ ఎక్కుతాం, చేస్తాం, ఒక డైలాగు 2 డైలాగులు ఉంటాయి, ఇలా డైలాగ్ కూడా లేకపోవచ్చు, చిన్న ఎంట్రీ ఉండొచ్చు, చేస్తాం, కట్ చేస్తే నెక్స్ట్ షెడ్యూల్లో కానీ నెక్స్ట్ స్కిట్లో కానీ ఆ శారీ కానీ జ్యువెలరీ వేసింది అసలు వేయం. ఇంకోటి నేను ఇప్పటికొచ్చి నేను కానీ కొంతమంది శాన్ స్వరూప్ కానీ నేను కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కంపెనీ మేకప్ కానీ కంపెనీ కాస్ట్యూమ్స్ కానీ అసలు ముట్టుకోం, మా సొంతవే, దాని మీద డబ్బులు మాకు స్కిట్కి ఇచ్చే డబ్బుల కన్నా ఈ కాస్ట్యూమ్స్కి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మేము బాగా కనబడితే మాకు ఈవెంట్స్లో ఆ నేమ్ వస్తుంది, దానివల్ల మేము క్యాష్ చేసుకోవచ్చు, కానీ మా ప్లానింగ్ మాకు ఉండదు. ప్లానింగ్ అంటే మా అందరూ అనుకునేదే, అక్కడ వాడిని కొంచెం ఉతికి రావచ్చు, ఉతుక్కొని రావచ్చు, ఎవరు వేసుకొని రావచ్చు, లేనిపోయిన రోగాలు రావచ్చు అన్నట్టుగా కూడా అనుకుంటాం. ఆ కాస్ట్యూమ్ వల్ల యూజ్ కాదు. ఎంత బాధపడతానంటే అరే దీనికోసము ఒక శారీని తెచ్చుకొని దాన్ని డిజైన్ చేసుకొని, బ్లౌజ్ తెచ్చుకొని దాన్ని డిజైన్ చేసుకొని ఇంట్లో ఒకసారి వేసుకొని అన్ని చేసి పెట్టుకుంటాం. ఈ బాధలు ఎవరికి తెలుస్తాయండి? ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్తే స్కిట్లో ఉండదు, లేకపోతే శారీ ఉంది కదా రేపు పొద్దున్న టెలికాస్ట్లో ఉండదు, అది పోయినట్టే కదా. ఇది ఇలా చూసాను, చాలా పడ్డా. సింపుల్గా చెప్పాలంటే మా వెనక వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కష్టపడి వచ్చారనుకోండి, అవకాశం ఇవ్వండి, నేనే కాళ్ళు కన్న పెట్టమ్మా మేము ఇంత కష్టపడి వచ్చారు అనుకుంటా. ఏదో ఇప్పుడు ఇన్స్టాల్ రీల్స్ ఉన్నాయండి, ఇదైతే ఒక పాయింట్, అంటే సంబంధం లేని విషయం అనుకోండి, చెప్తున్నా మీకు. ఇన్స్టాల్ ఇప్పుడు నేను రీల్స్ చేస్తాను, 100 కాదు 200 టేకులు చేసుకుని బాగా ఇట్లా కొట్టలేదు, లేదంటే ఎడిటింగ్ అడ్డిట్ చేసుకొని చేసుకోవచ్చు. ఒక ఆఫీస్ కానీ ఒక జబర్దస్త్ కానీ అవకాశాల కోసము కుక్కలు తిరిగిన రోజులు ఉన్నాయి. మేము తిండి లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. చాలా మంది మాట తిండి లేకుండా ఎందుకంటామంటే బయట కొనడానికి ఒకప్పుడు డబ్బులు ఉండేటివి కాదు, ప్లస్ అక్కడికి వెళ్తే వాళ్ళు లిమిటెడ్గా ఫుడ్ ఉంటుంది, టోకెన్స్ కొంతమంది సరిపోతే కొంతమంది సరిపోయేటివి కాదు. అలాగే ఎన్నిసార్లు నేను పస్తులో నాకు తెలుసు. నా జర్నీలో మోహన్ లేడీ గెటప్ ఉన్నాడు, వాడికి తెలుసు, ఎందుకంటే వాడు ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో అవకాశం వెయిట్ చేశాడు, ఎవరో ఒకరు టోకెన్ ఇస్తే ఆ టోకెన్ వీడు తీసుకునేవాడు, ఇంకొకటి ఎక్స్ట్రాకి నాకు కూడా టోకెన్ ఇచ్చేటాడు, తినేవాళ్ళము. ఎందుకంటే స్టూడియోస్ దగ్గర బయట ఫుడ్ అమ్మేవాళ్ళు కాదు, అమ్మకపోతే వెళ్ళి కొనుక్కొని తినడానికి ఎక్కడికి వెళ్తాం? పోనీ ఎంత దూరం మనకు 1/2 kilometer వెళ్ళొద్దా అంటే వెళ్ళొచ్చు, మళ్ళీ రిహార్సల్స్ అంటే మేము లేకపోతే అరే నువ్వు లేవు కదా ఇందాక అడిగాము అని కూడా అంటారు అని బాధతోని మేము తినకుండా ఉండేవాళ్ళం. డబ్బులు లేక దాని గురించి కాదు, తినకుండా ఉండి కొంచెంసేపు చూద్దాం, 1 hour చూద్దాం, ఒక టీంని రిటర్న్ వెళ్తే ఆ గ్యాప్లు తినొద్దాం, ఇక్కడ టోకెన్ లేదు అని ఉండేది. దానివల్ల పోయినాయి. ఇన్ని కష్టాలు పడి ఇన్ని చేసి మేము జబర్దస్త్కి వచ్చి జబర్దస్త్లో మాకంటూ చిన్న స్థాయి తెచ్చుకుంటే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని ఇన్స్టాలోని అక్కడక్కడ హైలైట్ అని తీసుకొచ్చి వాళ్ళకు రూమ్స్ ఇచ్చి రూమ్ మీద పెద్ద నేమ్స్ రాసి పెట్టుకొని మాకేమో ఒక 4 కలిపి ఒక రూమ్ ఇవ్వడము, అలా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది అండి.
మనసు బాధ అనిపించదా? ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఇందరూ ఎప్పటి నుంచి ఉన్నారు కదా, వీళ్ళకి ఇవ్వండి వాల్యూ, మాకు రూమ్ ఉండదు మాకు అంటే బాధ అనిపిస్తుంది అంతే.